దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ యొక్క ఆశీర్వాద ఉపవాస ప్రార్థనలో ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మేలులు నీ మేలులను పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మేలులు నీ మేలులో మరచిపోలేదయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేదయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, కొండలలో వందనో నన్ను మరచిపోలేనయ్యా, శ్రమలలో వందనో నీవు విడచిపోలేదయ్యా, కొండలలో వందనో నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో వందనో నీవు విడచిపోలేదయ్యా, నీది గర పిల్ల మనసయ్యా, యేసయ్యా గర పిల్ల మనసయ్యా, నీది గర పిల్ల మనసయ్యా, యేసయ్యా గర పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులో నీ మేలులు మరచిపోలేనయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేనయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, ఇది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా, నిధి పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నాను నేను, చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖ
దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. నిన్ను ప్రేమించే మనసయా యేసయ్యా, ప్రేమించే మనసయా, నిన్ను ప్రేమించే మనసయా యేసయ్యా, ప్రేమించే మనసయా. మేలులో నీ మేలులో మర్చిపోలేనయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఆయన నామము గొప్పది కాబట్టి ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. కాబట్టి ఆయన నామము ఎంతగానో ఎంతగానో స్తుతించబడే నామం అది. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా మరి ఒక పాట పాడుతూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు నామం నా ఆశ్రయమే అని పాడుతూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు నామం నాశ్రయమే. అందరూ కలిసి చేద్దాం. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. యెహోవా ఈరే, అన్నింటినీ చూచుకొనును. యెహోవా ఈరే, అన్నింటినీ చూచుకొనును. కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడింతును. నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడింతును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. చేద్దాం కలిసి. భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. ప్రభు మహిమ నా జీవితమే, ఆయనను వెంబడింతును. ప్రభు
మహిమ నా జీవితమే ఆయనను వెంబడిస్తును యెహోవా షాలోమ్ శాంతినిచ్చును యెహోవా షాలోమ్ శాంతినిచ్చును శాంతిదాత నా శాంతిదాత శాంతిదాత నా శాంతిదాత శాంతిదాత నా శాంతిదాత శాంతిదాత నా శాంతిదాత నామం నాశ్రయమే ఆయనను స్తుతించెదము ప్రభునామం నాశ్రయమే ఆయనను స్తుతించెదము ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడిస్తును ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడిస్తును ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడిస్తును యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును యెహోవా నిస్సియే ఎల్లప్పుడూ జయమిచ్చును జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది ఆశ్రయమే ఆయనను స్తుతించెదము ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడిస్తును ప్రభు నామం నాశ్రయమే ఆయనను స్తుతించెదము ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడిస్తును ప్రభు నామం నాశ్రయమే ఆయనను స్తుతించెదము ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడిస్తును హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామం మన ఆశ్రయము ఆయనను స్తుతించాలి స్తుతించాలి హల్లెలూయా హల్లెలూయా ఆయనను స్తుతించడం ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడినది దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము శ్రేష్టము అని రాయబడినది కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉండాలి అదే విధంగా దేవుని స్తుతించాలి దేవుని ఆరాధించాలి హల్లెలూయా హల్లెలూయా అదే విధంగా మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం ఆరాధిస్తూ నిన్ను దేవాన్ని పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా హల్లెలూయా ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ నీలో దేవా ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ నీలో దేవా ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధన
స్థుతిగా ఆరాధించిరే గంభీరముగా కూలిపోయేను అడ్డుగోడలు సాగిపోయి అనాను యాత్రలో కూలిపోయేను అడ్డుగోడలు సాగిపోయి అనాను యాత్రలు ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధిస్తూ నిన్ను దేవా దేవా ఆరాధిస్తూ నిన్ను దేవా దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ దేవా ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ దేవా పౌలశీలలు పండింపబడగా పాటలు పాడి ఆరాధించిరే పౌలశీలలు పండింపబడగా పాటలు పాడి ఆరాధించిరే అందకములు తిప్పబడెను వెంబడించిరి యేసయ్యనందరో అందకములు తిప్పబడెను వెంబడించిరి యేసయ్యనందరో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ దేవా ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ దేవా ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ దేవా ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ దేవా పెద్దకొస్తు పండుగ దినమునందు ఆరాధించినందరూ ఐక్యతతో పెద్దకొస్తు పండుగ దినమునందు ఆరాధించినందరూ ఐక్యతతో కుమ్మరించెను అగ్ని జ్వాలలో నింపబడి ఆత్మఫలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలో నింపబడి ఆత్మఫలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధిస్తూ నిన్ను దేవా ఆనందిస్తూ నిన్ను దేవా ఆరాధిస్తూ నిన్ను దేవా నీలో దేవా హల్లెలూయా
పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అదేవిధంగా మరి ఒక పాట మన మధ్యలో ప్రేయర్టీ ఒక పాట పాడుకుంటాం. మనందరం కలిసి చప్పట్లు కొట్టి మనం ఏకీభవిద్దాం. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు మన యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ సత్య దేవుడు మన యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. మోక్షమునిచ్చు దేవుడు, మహిమలు చూపు దేవుడు, మోక్షమునిచ్చు దేవుడు, మహిమలు చూపు దేవుడు, మోషే దేవుడు, మాట్లాడే దేవుడు, మోషే దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్య, మహిమగల నిత్య దేవుడు, మహిమగల నిత్య దేవుడు మన యేసయ్య, మహిమగల నిత్య దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని
వేళలా నీవు దాహము తీర్చు దేవుడు, ధనధాన్యమిచ్చు దేవుడు, దాహము తీర్చు దేవుడు, ధనధాన్యమిచ్చు దేవుడు. దావీదు దేవుడు, దానియేలు దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు మన యేసయ్య, ధరణిలోన గొప్ప దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు మన యేసయ్య, ధరణిలోన గొప్ప దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా వేళలా మేము. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆరాధించదము, అన్ని వేళలా దేవుని సన్నిధిలో ఆరాధించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో అన్నయ్య ఆరాధనలు నడిపిస్తుండగా అందరం మనం ఏకీభవిస్తూ దేవుని సన్నిధిలో మనం ఆరాధనలో దేవుని నామాన్ని మయపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. అందరు ఎవరి స్థానంలో వారు లేచి నిలబడి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలైనా ఈ యొక్క ఉపవాస ఆశీర్వాద విజ్ఞాపన ప్రార్థన కోరికలో మీరు ఆరాధనలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. కాన్ఫరెన్స్ లో ఉన్నవారు, అదేవిధంగా ప్రత్యక్షంగా ఉన్నవారు, అదేవిధంగా యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంచిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని మయోపరచాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా మయోపరుస్తామో, ఎంతగా ఘనపరుస్తామో, ఆయన మన హృదయ వాంఛను తీర్చడానికి మనకున్న ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి డిస్టర్బెన్స్ తొలగించి ఆయన శాంతి, సమాధానం, నెమ్మదిని గ్రహిస్తాడు. ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఆయన ఆలకించి ఆయన జవాబు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన సమీపముగా ఉన్న దేవుడు కాబట్టి, ఆయన ప్రతి మనవిని ఆలకించే దేవుడు కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి ఆరాధనలో పాల్గొందాము. హల్లెలూయా హల్లెలూయా. చెబుదాం అందరం, యేసయ్యా మీకు వందనములు 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 వందనములు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన కోరికను బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆయన యొక్క నామాన్ని మయపరుద్దాం. అందరూ కనులు మూసుకొని నోరు తెరిచి, దేవా మీకు వందనములు, 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 దేవా మీకు వందనములు అని చెబుదాం. దేవా మీకు వందనములు, దేవా మీకు వందనములు, దేవా మీకు వందనములు, వందనములు వందనములు. ప్రియా దేవుని బిడ్డ, మన దేవుడు గొప్పవాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు. ఆయన నీ జీవితంలో అద్భుతములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఆలోచనలో గొప్ప దేవుడు. ఆయన క్రియలందు శక్తిమంతుడు. అందుకే ఆయన నామాన్ని మహిమపరచాలి. నోరు తెరవండి. దేవా మీకు వందనములు, దేవా మీకు వందనములు, దేవా మీకు వందనములు. నోరు తెరవండి. ఆయన నీ స్వరం వింటా ఉన్నాడు, ఆయన నీ మొర వింటా ఉన్నాడు. దేవా మీకు వందనాలని చెప్పండి. ప్రియా దేవుని బిడ్డ, నోరు తెరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నోరు తెరిచి చెప్పు.
దేవా మీకు వందనములు, దేవా మీకు వందనములు చెబుదాం. దేవా మీకు వందనములు, వందనములు, వందనములు. ఆలోచనలో గోపవాడా, ఆరాధనా ఆరాధనా, క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధనా ఆరాధనా. చెబుదాం. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా ఉన్నత దైవమా. చెబుదాం. హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా హోసన్నా హోసన్నా. ఆలోచనలో గోపవాడా, ఆరాధనా ఆరాధనా. చెబుదాం. క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధనా ఆరాధనా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా హోసన్నా హోసన్నా. రెండోసారి. హోసన్నా ఉన్నత దైవమా. అంటున్నారా దేవుని సన్నిధి. హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా 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 హోసన్నా. కన్ను పాపాలా కాచువాడా, ఆరాధనా ఆరాధనా, రెక్కల క్రింద నన్ను కాపువాడా, ఆరాధనా ఆరాధనా. చెబుదాం. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా ఉన్నత దైవమా. చెబుదాం.
హోసన్నా 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 ఉన్నత దైవమా హోసన్నా హోసన్నా హోసన్నా. ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధించే దేవుడు ఆలోచనలో గొప్పవాడు. ఆయన క్రియలేందు శక్తిమంతుడు. ఆయన నిన్ను కనుపాపల్లాగా కాపాడేవాడు. ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు అన్న విషయాన్ని నువ్వే మాత్రం మర్చిపోవద్దు. ఆయన నీకు సమీపముగా ఉన్న దేవుని నిన్ను ఆరాధన చేస్తున్నావు. ధైర్యముగా ఉండి ముందుకు సాగుమని పరిశుద్ధాత్మ దేవుడు రోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియా దేవుడి బిడ్డ, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వే మాత్రము భయపడవద్దు, ధైర్యముగా ఉండు. నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుకొని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతా ఉన్నాడు. చెప్పు, దేవా మీకు వందనాలను చెబుదాం. ప్రేమగల దేవా మీకు వందనాలు తండ్రి. జీవము గల దేవా మీకు స్తోత్రం. జీవాధిపతి దేవా, మీరు ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాద ఉపవాస ప్రార్థన కోడికలో పాటల్లో స్తుతి ఆరాధన అంతలో మీరు తోడుకున్నారు. దేవ, ఎంతమంది అయితే ప్రభా యొక్క ప్రార్థనలో పాల్గొన్నారు అందరినీ మీరు దీవించమని, కృప తోడుగుంచమని, దేవ వాక్యం ద్వారా ప్రభావం అందరితో మీరు మాట్లాడమని సహాయం చేయమని మనం స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు గడిచిన దినములన్నీ క్షేమంగా కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించాలి. ఈ యొక్క ఆశీర్వాద ఉపవాస ప్రార్థన కూడిక మన దేశ క్షేమం కొరకు, అదేవిధంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, ప్రపంచంలో శాంతి కొరకు ఈ యొక్క ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రార్థన కూడికలో మీరు పాల్పొందిన ప్రతి ఒక్కరు మీరు ధన్యులు. ఎందుకంటే నీ మందిరంలో ఒక దినము నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం రాసిన విధముగా దేవుడి యొక్క శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి మనం దేవుడు స్తుతిద్దాం. ఈరోజు ఆశీర్వాద ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని మాటలు చూసి మనము ప్రార్థనలోనికి వెళ్దాం. నూట 21వ కీర్తన తీయండి. 121వ కీర్తన, 121వ కీర్తన. నూట 21వ కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను
నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆశీర్వాద ఉపవాస ప్రార్థన కూడికను బట్టి మనము దేవుని స్తుతించాలి. మనం యొక్క ఆశీర్వాద ఉపవాస ప్రార్థన కూడిక అనేకుల కొరకు ప్రార్థన చేయడం కొరకు, అదేవిధంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయడం కొరకు ఈ యొక్క ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడుకుంటారో లేదా కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ రోజు దేవుని యొక్క వాక్యము కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ రోజు ఆశీర్వాద ఉపవాస ప్రార్థన కూడిక నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు, అదేవిధంగా లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం వారికి దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాటను నాకు బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ 121వ కీర్తనలో చూసినట్లయితే, మీరు బైబిల్ ఉన్న వారు శ్రద్ధగా తీయండి, తీసి చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ లైవ్ ద్వారా దేవుడు మీ దగ్గరికి ఆ వాక్యం ద్వారా వచ్చి మన బలపరిచే సమయం కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోరండి. 121వ కీర్తన నుంచి చదువుతా వాక్యం వినండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు యాత్రా కీర్తనలో రాసినటువంటి ఈ కీర్తన భాగం. ఈ కీర్తన భాగంలో చూసినట్లయితే దేవుడు వాగ్దాన వచనాల ద్వారా దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చాలా మంది కష్టాల్లో, చాలా మంది బాధల్లో, చాలా మంది ఇరుకులో, చాలా మంది ఇతరులపై ఆధారపడుతున్న సమయంలో వారు ఎటు తోచని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి సహాయం కొరకు వేచి ఉండడానికి వారు చూసినప్పుడు వారు ఎదురవుతున్న సమస్య ఏంటంటే వారు నిరుత్సాహానికి గురవుతున్నటువంటి సమయాలు మనకి ఏర్పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ దావీదు రాజు రాసినటువంటి ఈ కీర్తనలో చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు అని రాయబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తుడు ఏం చేస్తా ఉన్నాడంటే కొండల తట్టు చూస్తా ఉన్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తా ఉంది? కొండ సహాయం కోసం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటూ ఆయన ఒక క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అంటా ఉన్నాడు.
యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే ఆయన మాత్రమే భూమిని ఆకాశాన్ని కలుగజేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయన ద్వారానే నాకు సహాయం కలుగుతుంది అని దేవుని వైపు చూస్తా ఉన్నాడు దావీదు రాజు. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనుషుల వైపు కాకుండా, లేకపోతే పరిస్థితుల వైపు కాకుండా, ఎప్పుడైతే ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుని వైపు మనం చూస్తామో మనకు దేవుని యొద్ద నుండి పరిష్కారం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా వలనే మనకు సహాయము, దేవుని వలనే మనకు సహాయము కలుగుతుంది. ఎందుకంటే ఆయన మాత్రమే ఆకాశాన్ని భూమిని కలుగజేసిన దేవుడు కాబట్టి ఆయనే మనకు సహాయం అందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే బాలుడైనటువంటి దావీదు, అదే విధంగా ఆజానుభావుడైనటువంటి గొల్లియాతు. దావీదేమో ఆ చిన్నవాడు, ఆ బాలుడుగా ఉన్నాడు. అతని ముందున్నటువంటి ఆ వ్యక్తి ఏమో ఆ గొల్లియాతు చాలా అజానుభావుడే కనబడతా ఉన్నాడు. అనేక సార్లు యొక్క దావీదు మీదకి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ దేవుని ప్రజలు భయపడతా ఉన్నారు. మాకు శక్తి లేదు, మాకు బలము లేదు, మేము యొక్క ఆ సైన్యాన్ని మేము జయించలేము అనేటువంటి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిలో అక్కడ దావీదు అనేటువంటి ఒక వ్యక్తి చిన్నవాడు కనబడతా ఉన్నాడు. నేను ఆ యొక్క అజానుభావుడైనటువంటి ఆ గొల్లియాతుని హతమారుస్తాను, నా దేవుని సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నా దేవుని సహాయం వల్ల ప్రాకారాలను దాటుతాను చెప్పినటువంటి అదే దావీదు నేను నా దేవుని సహాయం వల్ల నేను గొల్లియాతును నేను హతమారుస్తాను. ఎందుకంటే నాకు సహాయం చేసేవాడు, నాకు బలం ఇచ్చేవాడు, శక్తి ఇచ్చేవాడు నా దేవుడు అని అతడు నమ్మాడు. కాబట్టి అతడు విశ్వాసముతో అతడు దేవునిపై ఆధారపడి ఆ గొల్లియాతు మీదకి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ఆ విజయాన్ని, అద్భుతమైనటువంటి సహాయాన్ని దేవుడు దావీదుకు అందించి దేవుని ప్రజలకు గొప్ప ఆ విజయాన్ని కలుగజేశాడు. అదే దేవుడు దావీదుకు సహాయం చేసినటువంటి దేవుడు ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నేను నీకు సహాయం చేయవాడును, నేను నిన్ను బలపరచేవాడును, నేను నీకు ధైర్యం ఇచ్చేవాడును, నువ్వు భయపడవద్దు. దావీదైతే ఏ వ్యక్తిపై ఆధారపడడో దేవుని మీద, అదే వ్యక్తిపై నువ్వు ఆధారపడితే నేను నీకు సహాయం చేస్తా, నువ్వు భయపడకుండా ముందుకు సాగాలి అని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎవరి వలన సహాయం కలుగుతుంది అంటే యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుంది. ఇక లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో దేవుని సహాయం ద్వారానే నీకు అద్భుతం జరుగుతుంది. ఈరోజు దేవుని ద్వారా నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వేమాత్రము కృంగిపోకుండా ధైర్యంగా దేవుని చూస్తూ ముందుకు సాగాలని ప్రభు నీతో ఈరోజు మాట్లాడతాం. బైబిల్ గ్రంథములో యేసు ప్రభు శిష్యులు వారు ప్రయాణమై దోణిలో అద్దరికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ వారికి గాలి తుఫాను ఎదురైనట్లుగా బైబిల్ గ్రంథములు రాయబడినది. ఆ యొక్క పడవలో శిష్యులని ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను ఎదురైనందున అతడు ఆ గాలి అల చేత కొట్టబడి ఆ యొక్క పడవ మునిగే సమయంలో వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు సహాయాన్ని కోరుకుంటా ఉన్నారు. మేము నశించిపోవచ్చినందుకు నీకు చింత లేదా? అయ్యా మాకు సహాయం చేయండి, అయ్యా మేము మునిగిపోతా ఉన్నాము, అయ్యా మేము నశించిపోతా ఉన్నాము, అయ్యా మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని శిష్యులు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని వేడుకున్నారో, ఎప్పుడైతే ఆ గాలిని ఆ తుఫాను
గద్దించి నిమ్మలపరిచి వాని ఆ యొక్క అద్దరికి నడిపించినటువంటి దేవుడు. ఈ లోకమనే సముద్రంలో ఎటు ఆ బెల్లాల్లో లేకపోతే దిక్కుతోచని పరిస్థితుల్లో నీవు ఉండవచ్చు. ఆయన నడిపించడానికి, ఆయన నాయకుడిగా నడిపించడానికి నీవు సహాయం చేసేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చేతులెత్తి దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం చేయమని ఎప్పుడైతే నువ్వు ఆయన వేడుకుంటావో ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాను అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. దావీదుపై గొల్యాదుపై జయమిచ్చిన దేవుడు దావీదుకు సహాయం చేయడం ద్వారా ఆ గొల్యాతును జయించడానికి దేవుడు సహాయం చేశాడు. శిష్యులు ఆ యొక్క సముద్రంలో నశించుకోకుండా వారికి సహాయం చేసి వారి అందులో నుంచి వారిని ముందుకు నడిపించినటువంటి అదే స్వరూపిగా ఆయన మన మధ్య ఉన్నాడు. మనం భయపడకుండా దేవుని వల్లే మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో ఆయన మనకు విజయాన్ని ఇస్తానని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్య భాగంలో ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో, కష్టాల్లో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు. అందుకే దేవుడే మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఎవరంటే ఆయన ఆశ్రయముగా దుర్గముగా ఉండేవాడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మాత్రమే నీకు సహాయం చేసే దేవుడు. నీ జీవితంలో అద్భుతములు చేసే దేవుడు ఆయన మాత్రమే, దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన ఆశ్రయముగా దుర్గముగా ఉన్న దేవుడు వైపు నువ్వు ఏం చేయాలంటే ఆయన కన్నులు మూసుకుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభువా ఆపత్కాలంలో ఉన్నాను, ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా అద్భుతం చేయండి, ప్రభువా నాకు జయము దయచేయండి అని ఆపత్కాలంలో కష్టం వచ్చిన సమయంలో మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడవద్దు, ముందుకు సాగండి అని ప్రభు యొక్క లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతా ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఆశ్రయముగా, దుర్గముగా, కొండగా ఉండే దేవుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, నీవు ఆరాధించే దేవుడు సహాయం చేసే దేవుడు, నీ జీవితంలో అద్భుతములు చేసే దేవుడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలైతే వారు కష్టాల్లో లేదా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారు దేవునికి మొరపెట్టారు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదల్లో నుండి వారిని విడిపించునని దేవుని యొక్క వాక్యము రాయబడింది. వారు కష్టకాలములో, వారు క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్టకాలంలో వారు దేవుని దగ్గరికి వచ్చి మొదలుపెట్టారు. వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అని దేవుని యొక్క వాక్యము రాయబడింది. కష్టకాలమందు మనము దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మొరపెడతామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని అద్భుతము చేసిన విధంగా ఆయన నీ ప్రార్థన విని నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మీరు చేసిన ప్రతి ఆ పనిలో దేవుడు అద్భుతం చేస్తానని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుని మనము కలిగి ఉన్నాము. యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగిస్తా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చెబుతా ఉన్నప్పుడు అక్కడ 5,000 మంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు. అక్కడ వారు తినడానికి, వారికి భుజించడానికి అక్కడ ఆహారము లేని టైంలో అక్కడ ఉన్న శిష్యులు వచ్చాయా, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే మనం ఏం చేయాలి?
మన దగ్గర భోజన పదార్థాలు లేవు, ఏం చేయాలి అన్నప్పుడు వారు వచ్చి దేవుని వేడుకున్నారు. అయ్యా మరి ఏం చేద్దామన్నప్పుడు నీవే సహాయము, నీవే అవసరతలు తీర్చేదని ఎప్పుడైతే వారు ఆయన వైపు చూశారో అప్పుడు దేవుడు ఏం చేసినంటే 5 రొట్టెలు 2 చేపలను ఆయన తీసుకొని దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి సరిపోయేటట్లుగా దేవుడు సహాయం అందించి వారి జీవితంలో ఆ ఆహారాన్ని ఇచ్చి వారిని తృప్తిపరిచారు. నీకు విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు కావాలంటే దేవుని వేడుకోవాలి. ప్రభువాన్ని ఒక అద్భుతం చేయండి, ప్రభువాన్ని ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా సంఘాన్ని, నా పరిచయం మీరు ఆశీర్వదించండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచయం దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేస్తానని ప్రభు మాట్లాడతాం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అందుకే మనం చేయవలసిందంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలను బట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చెప్పాడు? మీరు సుఖముగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, మీరు మనుషులందరి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, అది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది అని రాయబడ్డాడు. మనం సుఖంగా నెమ్మదిగా జీవించాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన పరిచయను, అదే విధంగా మీరు ప్రార్థన చేయడం ద్వారా లైవ్ లో ఉన్న మీరు, మీ కుటుంబం దీవించబడుతుందని ప్రభు మాట్లాడతాం. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు. దేవుని యొక్క వాక్యంలో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అని రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారు మొరపెడతారో దేవుడు ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుంచి వారు తప్పించి వారికి స్వస్థతను, విడుదలను, ఆరోగ్యమును, ఆశీర్వాదను, దీవెనను కలిగిస్తానని ప్రభు మాట్లాడతాం. ఇక లైవ్ ద్వారా ఇంకా అనేక మంది అనేకుల కుటుంబాలు దీవించబడాలంటే ఇక లైవ్ ద్వారా దేవుని వాక్యం అనేకులకు అందాలన్నది దేవుని యొక్క చిత్తమాట. అందుకే ప్రార్థన పూర్వకంగా వచ్చేటువంటి ఈ లైవ్ లో ఏం చేయాలంటే షేర్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అనేకులు ప్రార్థించే యోధులుగా, ప్రార్థించే వీరుగా మార్చడం కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు తప్పకుండా తన సహాయం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్న ప్రభు మాట్లాడుతాడు. ఎందుకంటే యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే ఆయన భూమిని, ఆకాశమును కలుగజేసిన దేవుడు. ఆయన భూమిని, ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు. నేను నీకు ఈ దినం నుంచి సహాయాన్ని పంపిస్తాను, నీకు మేలు, ఆశీర్వాదాన్ని కలుగజేస్తానని ప్రభు మాట్లాడుతూ ఏమంటా ఉన్నట్టు చూడండి. అక్కడ ఆయన నీ పాదము తట్టులనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వేళ దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. చూడండి, దేవుని యొక్క సహాయం ద్వారా ఆయన నిన్ను కాపాడుతున్నట, ఆయన నీ ప్రాణమును కాపాడుతున్నట. నీ రాకపోకలేదు, నేను నిన్ను కాపాడుతాను, నడిపిస్తాను, భయపడవద్దని ప్రభు మాట్లాడతాను. ఎందుకంటే మన దేవుడు సహాయం అందించే దేవుడు. మన దేవుని వల్లే మనము శూర కార్యములను, గొప్ప కార్యములు చేయగలుగుతాం. అందుకే మనము ప్రార్థించాలి, ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగాలి. దేవుని యొక్క వాక్యాన్ని అందించడం వల్ల అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దేవుని కృపను బట్టి గడిచిన కొన్ని దినముల క్రితము ముంబై అదేవిధంగా భీమణి పట్టణానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో దేవుని ప్రజలు వారికి సహాయం కొరకు ఆ వెతికి దేవుని సన్నిధికి వచ్చారు.
వారు విడుదల కొరకు, స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు ఎక్కడికో పరిగెత్తి తెలంగాణ రాష్ట్రం నుంచి అభిషేకులైన దైవజనులు వస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం విందామని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మేము దేవుని కృపను బట్టి ప్రార్థన చేయడం జరిగింది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం వారిని తాకడం ద్వారా అనేకులు విడుదల పొందుకొని దేవుని శక్తిని పొందుకొని తిరిగి వెళ్ళడం జరిగింది. దేవుని యొక్క సహాయాన్ని ఎవరైతే వెతికి వస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా కొన్ని దినాల క్రితము మహారాష్ట్ర ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. దేవుని కృపను బట్టి వాళ్ళు ప్రార్థన చేయాలి. అయ్యా మా జీవితంలో, మా కుటుంబంలో అద్భుతాల కొరకు మీరు ప్రార్థన చేయాలని ఎప్పుడైతే వారు ప్రార్థన కొరకు వేడుకున్నారో, ఎక్కడెక్కడికో పరిగెత్తారు, ఎన్నో ఖర్చు పెట్టుకున్నారు. చివరికి వచ్చే వరకు అయ్యా దేవుని సహాయం కావాలి, అయ్యా మీరు ప్రార్థన చేయాలని చెప్పని క్షణంలో వారు మా దగ్గరకు వచ్చి ప్రార్థన సాయం కోరినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క నామాన్ని బట్టి, ఆకాశాన్ని భూమిని కలుగజేసిన దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క శక్తి వారి తాకి వారి కింద పడిపోయి ఆ సాతాను శక్తి నుంచి విడుదల పొందుకొని వారి ఇప్పుడు సజీవంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే భూమి ఆకాశమును కలుగజేసిన యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుంది. సహాయం కొరకు ఎక్కడికి పరిగెత్తిన అవసరం లేదు. ఆకాశాన్ని భూమిని కలుగజేసిన దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా సంఘాన్ని పరిచయం, నేను చేస్తున్న ప్రతి పని మీరు ఆశీర్వదించండి అని ప్రార్థన చేయండి. ఈ దినము నుండి మీరు ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. మీరు ఈ దినం నుంచి విజ్ఞాపన చేయండి. ఈ దినం నుంచి మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు, మహత్తరమైన కార్యములు చేస్తాము అని ప్రభు మనతో మాట్లాడతాము. ఎందుకంటే దేవుని వల్లనే మనకు సహాయం కలుగుతుంది. దేవుని వల్లనే నీకు సహాయము, దేవుని వల్లనే నాకు సహాయం కలుగు. ఎందుకంటే ఆయన ఆకాశాన్ని భూమిని కలుగజేసిన దేవుడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతుండగా మనందరము లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఆయన సమీపముగా ఉన్న దేవుడను నేను నీ జీవితంలో ఒక అద్భుతము చేస్తాను. యెహోవా వలన నీకు సహాయం కలుగుతుంది. నువ్వేమాత్రం భయపడవద్దు, ముందుకు సాగండి, నన్ను ఆశ్రయించుమని ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. అందరి కన్నులు మూసుకోనండి. దేవా మీకు వందనములు, దేవా మీకు వందనములు, దేవా మీకు వందనములు, దేవా మీకు వందనములు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును అని దావీదు దేవా రాసిన కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినా మీకు వందనాలు. ఎందుకంటే మీరు భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు మీరు తండ్రి, మీకు వందనాలు. దేవా నీ సహాయము ద్వారానే, దేవా దావీదైతే నీ సహాయము ద్వారానే ఆ గొల్యాతును హతమార్చాడు. దేవా దేవా మీకు వందనములు. దేవా నీ సహాయము ద్వారానే, దేవా నీ సహాయము ద్వారానే 5 రొట్టెలు 2 చేపలు దేవా 5,000 మందికి ప్రభు అందినట్లుగా మేము చూసాం. దేవా నీ సహాయము ద్వారానే శిష్యులు సముద్ర మార్గం వెళ్తున్నప్పుడు నీ సహాయము ద్వారానే, నీ కృప ద్వారానే వారిని సజీవంగా బ్రతికించావు తండ్రి, మీకు వందనాలు. దేవా నీకు వందనాలు, దేవా మీకు వందనాలు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మీరు తండ్రి, మీకు వందనాలు. దేవా నీ సహాయమును కోరి మేము మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది అయితే తండ్రి ప్రభా లైవ్ ద్వారా ప్రభా నీ సహాయాన్ని కోరుకొని ప్రభా వారి కొరకు, వారి కుటుంబం కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా,
నీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి కుటుంబానికి క్షేమము కలుగును గాక, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము కలుగును గాక, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కలుగును గాక, ప్రతి కుటుంబ గొప్ప కార్యము జరుగును గాక, అద్భుతము జరుగును గాక, ఆశ్చర్య కార్యము జరుగును గాక, వింతలు జరుగును గాక, సూచక క్రియలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఎంతమంది కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉండి దేవాలయ ప్రార్థనలో పాల్గొన్నారో, లైవ్ చూస్తున్నారో, వారి కుటుంబాలన్నీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక, యేసు నామములో గొప్ప కార్యములు ప్రతి కుటుంబంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీరు తాకండి ఇప్పుడే. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరు మీరు దర్శించండి, ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. ప్రభా, దేవానికి స్తోత్రం. బిడ్డకు రక్షణ దయచండి, విడుదల దయచండి, స్వస్థత దయచండి, ఆరోగ్యం దయచండి, ఆశీర్వాదాన్ని దీవెన దయచండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘ సభ్యులందరినీ, కాన్ఫరెన్స్ లో బిడ్డలందరినీ మీరు దీవించమని, రేపు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇక జీసస్ లో హోలీ ఫైర్ లిస్ట్ పరిచయం మీరు ఉంచమని, మీరే సహాయం చేయమని, గొప్ప కార్యములు జరిగించమని మన స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థన, అదేవిధంగా అందరం కలిసి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన కోరికలో ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మన మనసులో ఉంచుకొని ఆయన మాత్రమే సహాయం చేసే దేవుడు. భూమి ఆకాశములను సూచించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగును అని దేవుడు మన ద్వారా మనకు సూటిగా ఆయన మాటలు తెలియపరిచాడు. కాబట్టి కొద్ది నిమిషాలైనా మన యొక్క మాటలు మన మనసులో ఉంచుకొని విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథంలో బహు స్పష్టంగా వ్రాయబడినది, రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థన చేయాలని. మీరు నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము అని వ్రాయబడినది. కాబట్టి కొద్ది నిమిషాలు మనం అందరం కలిసి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అందరం ఒకేసారిగా విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన వీరునిగా మమ్ము మార్చుము, విజ్ఞాపన సైనికునిగా నిలబెట్టుము. ప్రార్థన వీరులుగా మమ్ము మార్చుము, విజ్ఞాపన సైనికులుగా నిలబెట్టుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీటి ప్రార్థన నేర్పుమయ్యా, అంగలార్పు ప్రార్థన నేర్పుమయ్యా. కన్నీటి ప్రార్థన నేర్పుమయ్యా, అంగలార్చు ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వీరులుగా మమ్ము మార్చుము, విజ్ఞాపన సైనికులుగా నిలబెట్టుము. ప్రార్థన వీరులుగా శబ్దం యేసయ్యా, విజ్ఞాపన సైనికులుగా నిలబెట్టుము. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా. అవును తండ్రి, మమ్మల్ని ప్రభువా ప్రార్థన వీరులుగా మార్చండి, విజ్ఞాపన యోధులుగా మార్చము తండ్రి. మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్తామంతరం కలిసి ఒకేసారిగా మనం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు వందనాలు. ఆయన మన ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ప్రతి స్థలములో ఆయనకు మొరపెట్టిన ప్రతి ఒక్కరి పైన ఆయన కను దృష్టి ఉంచి ఆయన సహాయం చేసే దేవుడు. నేను మీకు సహాయం చేయడానికి నా చేతులు కూర్చోకాలేదు, నేను మీ యొక్క మనల్ని వినడానికి నా చెవులు మందము కాలేదు అని బైబిల్ గ్రంథంలో ఆయనకు బహు స్పష్టంగా ఆయన మనకు తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి అందరూ మనం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రియా పరలోకపు తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారు, ఏకీభవిస్తారు, వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన తండ్రి, మీరు మాతో మా మధ్యలో ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును అని సెలవిచ్చిన దేవా, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు ఫలము పొందును అని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మేము మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అడగడానికి తండ్రి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. రాజులను, అధికారులను, మనుషులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మా దేశమును అడుగుచున్నామయ్యా, మా దేశంలో క్షేమము కలగాలని అడుగుచున్నాము, మా దేశంలో శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం, మా దేశంలో సమాధానం కలగాలని ప్రభువా అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు సహాయము చేస్తాను వాగ్దానం చేసిన తండ్రి, మా దేశంలో ప్రభువా మహారక్షణ కలుగజేసి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా మా దేశ వ్యాప్తంగా మీ సహాయం కొరకు వేచి ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు. బాధతో, వేదనతో, ప్రభా కన్నీళ్లతో హాస్పిటల్స్ లో తండ్రి మీ యొక్క సహాయం కొరకై అంగలారుస్తున్నారు, వేచి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నారు. దర్శించండి 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 తండ్రి ప్రభా. మీ గాయపడిన హస్తము చేత ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచము తండ్రి. మీ సహాయమును వారికి అందించము అని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరు వరుసగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించము, ఆశీర్వదించము తండ్రి. వారికి రక్షణ ఆనందము దయచేయము. ప్రతి కుటుంబంలో మీ శాంతి కలుగును గాక, ప్రతి కుటుంబంలో మీ సమాధానం కలుగును గాక, ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగును గాక, ప్రతి కుటుంబంలో ఆనందము కలుగును గాక, ప్రతి కుటుంబంలో ఆశీర్వాదము కలుగును గాక. మా దేశంలో శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. మా దేశ సరిహద్దుల్లో మీ సమాధానము కలుగును గాక. తండ్రి మీరు సహాయము చేయము, మీరే సహాయము చేయము తండ్రి. మీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా మీ పాదముల వద్ద మొదలుపెట్టినప్పుడు మీరు సహాయం అనుగ్రహించిన దేవా, ఈ సమయంలో మేము ప్రభా సంఘముగా ప్రార్థిస్తుండగా, విజ్ఞాపన చేస్తుండగా మీ సహాయము మా దేశానికి అందించండి, మీ సహాయం మా సంఘానికి అందించండి, మీ సహాయమును ప్రభా మా పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరికి అందించండి. మీ సహాయమును తండ్రి ప్రతి ఎవరైతే ఆశ కొద్ది ప్రభా చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించము అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రపంచంలో శాంతిని దయచేయండి, యుద్ధాలను తొలగించండి, దేశాల మధ్య సమాధానము దయచేయండి, దేశాల మధ్య ఐక్యతను దయచేయండి. ప్రభా ప్రెసిడెంట్స్ మధ్య ఐక్యత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను వాగ్దానం చేసిన తండ్రి, ఈ అంత్య దినములలో ఉంటుండగా మీ యొక్క ఆత్మను ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని ప్రార్థన
ప్రార్థిస్తున్నాము. మా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మ కుమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరే సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నడిపించండి. ప్రతి ఒక్కరిని ప్రభా మీ శక్తి చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా మా దేశ వ్యాప్తంగా, ప్రభా మా ప్రాంతాల వ్యాప్తంగా, ప్రభా పరిచయంలో ఉండి తండ్రి ప్రభా నీకు స్తోత్రం ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరు దర్శించండి. ప్రతి ప్రార్థన యోధులను, సువార్థికులను, నాయకులను, బోధకులను, అభిషేకులందరిని బట్టి ప్రతి పరిచర్యలన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించము, ఆశీర్వదించము తండ్రి ప్రభా. ప్రతి పరిచయను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. అధికారంలో పైన నాయకులు, ప్రజాప్రతినిధులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ చిత్తానుసారమైన పరిపాలన అందించే విధంగా మీరే సహాయం చేయండి. ప్రజలకు మేలుకరమైన, క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన పథకాలను ప్రభా అవలంబించడానికి తగిన కృపను చేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు నడిపించండి ప్రభా. వారి కుటుంబాల్లో ఆనందము, సంతోషము, క్షేమం అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. మా ప్రాంతాల్లో చదువుతున్న పరిచయాలన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా పరిచయాలన్నీ మీరు దీవించము, ఆశీర్వదించము, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. మా పరిచయంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు 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 వరుసగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించము, ఆశీర్వదించము. ప్రతి కుటుంబంలో మీ క్షేమము అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో మీ ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ప్రభా మీ నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో మీ సమృద్ధి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం యొక్క హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. తండ్రి దీవించుము ప్రభా. మా పరిచయ అవసరతలన్నీ తీర్చండి. సంఘ అవసరతలు, పరిచయ అవసరతలు, మందిర అవసరతలన్నీ తీర్చుము, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అదే విధంగా మరి ముఖ్యంగా ప్రభా ఈ ప్రార్థనలో ప్రభా నీకు స్తోత్రం. ఏకీభవించిన ప్రభా ఈ సమయంలో నీకు స్తోత్రం. ఆశీర్వాద ఉపవాస విజ్ఞాపన ప్రార్థనకు అటెండ్ అయిన ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు 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 వరుసను ప్రార్థిస్తున్నాం. వారిని దీవించము, ఆశీర్వదించము. వారి హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ యొక్క అవసరత నిమిత్తం ప్రభా మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారు, ప్రతి అవసరత యేసు క్రీస్తు నామములో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దీవించము, ఆశీర్వదించము తండ్రి. వారి హృదయ వాంఛను తీర్చుము తండ్రి. మంచి క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కాన్ఫరెన్స్ ద్వారా ప్రభా మీ సన్నిధిలో ప్రభా మీ ప్రార్థనలో ఏకీభవించిన టీం అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని దీవించము, మీ చిత్తానుసారంగా నడిపించండి. వారి హృదయ వాంఛను తీర్చండి తండ్రి ప్రభా. అదే విధంగా ప్రభా లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా మీకు వందనాలుగా ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని ప్రభా వారి అవసరత తీర్చండి, వారి ప్రతి అక్కర తీర్చండి తండ్రి ప్రభా. మీకు వందనాలు. మీరు దూరమునకును సమీపమునకును దేవుడుగా ఉన్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు. ఎవరెవరు ఏ స్థలాల్లో ఉన్నారు తండ్రి, ప్రతి వారి యొక్క ఉన్న స్థలాల్లో మీ సన్నిధి ఈ ప్రసన్నత ద్వారా వారి యొక్క అవసరత తీర్చబడును గాక. వారి హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నా. దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అమ్మ నాన్న మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనత, ప్రతి విషయం దూరం ఉంచండి. సంపూర్ణమైన క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మీ పరిచయం ఇంకా ముందుకు సాగడానికి కృప దయచేయండి. మమ్మల్ని మీ ప్రభా మీ చిత్తానికి అప్పగించుకొని ఉండగా మీ కృపలో భద్రపరచండి, ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం
ప్రభావములు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా ఫోన్ ద్వారాను, వ్యక్తిగతంగాను, వాట్సాప్ ద్వారాను, గ్రూప్స్ ద్వారాను, లైవ్స్ ద్వారాను, కామెంట్స్ ద్వారాను ప్రార్థన సహాయం కోరినారు తండ్రి, ప్రత్యేకంగా వారందరిని బట్టి ప్రభానికి స్తోత్రం ప్రార్థిస్తున్నాం. వారి హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడిన కానీ ప్రార్థిస్తున్నారు. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. బలహీనతలో ఉన్న వారికి ప్రభా మీ బలం అనుగ్రహించండి. సమస్యల్లో ఉన్న వారికి తండ్రి మీరే సమస్యలకు పరిష్కారం అనుగ్రహించండి. ప్రభా మీకు వందనాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభా క్రీస్తు యేసునందు మహిమలో వారి ప్రతి అవసరతను తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ప్రతి విషయంలో ప్రభా మీ చిత్తానుసారంగా వారిని ప్రభా ప్రతి ఒక్కరు నడిపించమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లించుకుంటాం. ప్రభానికి వందనాల యొక్క ఉపవాస ఆశీర్వాద విజ్ఞాపన ప్రార్థన మీకు ప్రభా మీకు స్తోత్ర మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి విజ్ఞాపన సమర్పించి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదే విధంగా అన్నయ్య పరలోక ప్రార్థన పూర్తిగా ముగించుకుందాం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క నామము పరిశుద్ధపరచబడును గాక, నీ యొక్క రాజ్యము వచ్చును గాక, నీ యొక్క చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను క్షమించులాగిన మరణమును క్షమించుము, మమ్మును శోధనకు చేయకుండా దుష్టుల నుండి మమ్మును, మా కుటుంబాన్ని, మా సంఘమును, మా దేశం తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య మన ప్రార్థనలు విన్నందుకు ఆయనకి మహిమ. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ వండర్ఫుల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. యేసు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.